నువ్వు కూర్చోమ్మా. పర్లేదు మేడం. ఇకపై నువ్వు కాలేజ్కి రాకపోవడం మంచిది. నేనేం చేశాను? తప్పుగా మాట్లాడింది వీళ్ళు. నేను తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదమ్మా. చదువంటే నీకెంత ఇష్టమో, నువ్వెంత క్లవర్ స్టూడెంట్వో నాకు తెలుసు. కానీ ఒక స్టూడెంట్గా కాలేజ్కి రావాల్సిన అమ్మాయి ప్రెగ్నెంట్గా క్లాస్ రూమ్లో కూర్చుంటే తోటి స్టూడెంట్స్కి కొంత వింతగాను, కొంతమందికి ఆశ్చర్యంగానూ ఉంటుంది. అది నీకు కూడా చాలా బాధగానే ఉంటుంది. అది కాదు మేడం, ప్లీజ్. కానీ ప్రతిరోజు నువ్వు ఇలా బాధపడకూడదనే చెప్తున్నా. కావాలంటే ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వు. ఎగ్జామ్స్ నేను రాయిస్తాను. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. సారీ దేవకి. దేవకి, కాలేజ్ నుండి పంపించేశారని బాధపడుతున్నావా? అప్పుడు పల్లె నుండి, ఇప్పుడు కాలేజ్ నుండి నేనేం చేశాను? బాగా చదువుకోవాలని ఆశపడ్డం తప్ప నాన్న ఇష్టపడిన చదువుని సాధించలేనేమో అని భయంగా ఉంది విజయ్. ఇప్పుడు మాత్రం చదవద్దని ఎవరన్నారు? చదువుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు కాలేజీ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, నీ చదువుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా, సరేనా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఈ మధ్య దగ్గెక్కువ వస్తుంది కదా? అవునండి, రాత్రిలో మరీ ఎక్కువగా వస్తుంది. ఊపిరి కూడా ఆడట్లేదు. కడుపులో తిప్పేసినట్టుంటుందండి. ఎందుకైనా మంచిది, రేపు డాక్టర్ని కలుద్దాం. అలాగే, సరేనా? చేతిలో బ్యాగ్ ఏంటి? ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయని, ఎలాగూ టౌన్కే కదా వెళ్తున్నాం, వచ్చేటప్పుడు తీసుకొద్దామని తెస్తున్నాను. సరే. డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నాను. పద.